నమస్తే, సనాతన ధర్మం ఛానల్ కి స్వాగతం. మనతో పాటుగా అమ్మవారి ఉపాసకులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. ఆయనతో కొన్ని ధర్మ సందేహాలు, కొన్ని విషయాలు మాట్లాడి తెలుసు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి శార్వాణి మేడం గారు. ఈ రోజు గానుగాపురం గురించి తెలుసుకుందాం గురుగారు. దాని విశిష్టత, అక్కడ స్వామివారు అంటే చాలా మంది వెళ్ళాలనుకుంటారు కానీ దాని విశిష్టత తెలియక వెళ్ళలేకపోతున్నారు. ఈ రోజు కొద్దిగా దాని గురించి చెప్పగలరా? గానగాపురంలో దత్తాత్రేయ స్వామి వారు వెలిశారు. దత్తాత్రేయ స్వామి వారు రెండవ అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు అక్కడ వెలిశారనమాట. అక్కడ నిత్య విహారీ, నిత్య నివాసి, అక్కడే ఉంటారు ఆయన. అలాగే అక్కడే తిరుగుతూ ఉంటారు. ప్రతిరోజు 12 గంటలకి మధ్యాహ్నం ఆయన ప్రతి ఇంటికి భిక్షకు వెళ్తారు. ఏదో ఒక ఇంటికి భిక్షకు వెళ్తాను, ఈ విధంగా మొత్తం అందరినీ కవర్ చేస్తాను అని చెప్పేసి ఆయన గురుచరిత్రలో చెప్పారు. ఇదిగో గురుచరిత్రలో ఈయనే దత్తాత్రేయ స్వామి. ఆయన చేసిన లీలలు, ఆ గానగాపుర క్షేత్ర మహిమ, ఇవంతా కూడా ఈ పుస్తకంలో ఉంటుంది. అక్కడ వెలిసినటువంటి దేవుడు ఎవరంటే దత్తాత్రేయ స్వాముల వారు. ఆయన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలిసినటువంటి అవతారం అన్నమాట. అంటే అత్రి, అనసూయ ఇద్దరు కూడా దంపతులు, ఋషులు. వాళ్ళు అత్రి మహర్షికి తపస్సు చేస్తుంటే, మంచి కొడుకు కావాలనే తపస్సు చేస్తుంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలిసి ఆయనకి దర్శనమిస్తారు. ఇలాంటి కొడుకే నాకు కావాలి అన్నారు. అప్పుడు ముగ్గురు కలిసి కుమారుడిగా పుట్టి దత్తత ఇచ్చుకుంటాడు. తనను తాను దత్తత ఇచ్చుకుంటాడు. అంటే ఇప్పుడు దేవుడికి పుట్టుకుండదు కదా, చావు పుట్టుకుండదు. కానీ అందువలన తాను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయినటువంటి దేవుడు తాను మళ్ళీ చిన్నపిల్లాడిగా పుట్టినట్టుగా లీల చేసి తనను తాను దత్తత ఇచ్చుకుంటాడు అనసూయమ్మకి. అందువల్లనే ఆయన్ని దత్తుడు అంటారు. ఆయన ఎలా ఉంటాడు అంటే ధ్యాన శ్లోకాలను బట్టి చెప్పాలి. మాలా కమండల రథ కరపద్మయుగ్మే మధ్యస్థపాణియుగళే ఢమరుత్రిశూలే యస్యస్త ఊర్ధ్వకరహోః శుభశంఖ చక్రే వందే తమత్రి వరదం భుజషట్కయుక్తం. ఇది ఆయన దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్వరూపం. అంటే చేతిలో మాల, కమండలం పట్టుకుంటాడు బ్రహ్మదేవుడిలాగా, బ్రహ్మదేవుడి అంశ కాబట్టి. శూలము, త్రిశూలము ప్లస్ ఢమరకము శివుడిలాగా పట్టుకుంటాడు. శంఖము, చక్రము, సుదర్శన చక్రము విష్ణువు కాబట్టి 6 చేతులతో 3 తలకాయలతో ఉంటాడనమాట. ఇది ధ్యాన శ్లోకం. ఇకపోతే గానగాపురం ఎవరు వెళ్తారు అంటే ఎక్కువగా భూత ప్రేత పిశాచాలు పట్టుకున్నటువంటి వాళ్ళు, చేతబడులు ఇవన్నీ కూడా పట్టుకున్నటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువ వెళ్తున్నారు. ఎందువలన అంటే అక్కడ బయట చేతబడి చేశారని బయట లక్షలాది రూపాయలు తీసుకొని మోసాలు చేస్తున్నారు. కాబట్టి అక్కడ దత్తాత్రేయ స్వామి వారి గుళ్ళో ఒక రోజు నిద్ర చేస్తే చాలు అనమాట, స్లోగా పోతుంది. అలాగే ఉన్మత్త వేష రూపాయ అన్నారు దత్తాత్రేయుడిని. అంటే పిచ్చివాడి రూపంలో ఉంటాడు ఆయన. తర్వాత ఈ దత్తాత్రేయ స్వామి వారు ఎలా ఉంటారు అని వర్ణించమంటే వేదాలని ముందు బ్రహ్మదేవుడిని వర్ణించమన్నాయి వేదాలని. బ్రహ్మదేవుడిని అవలేలగా వర్ణించినాయి వేదాలు. తర్వాత విష్ణువుని వర్ణించమంటే విష్ణువుని కూడా అవలేలగా వర్ణించేసినాయి వేదాలు. ఇక శివుణ్ణి వర్ణించమంటే శివుణ్ణి కూడా అవలేలగా వర్ణించేసినాయి. ముగ్గురు కలిసినటువంటి స్వరూపము సత్వగ రజో తమో గుణ స్వరూపం. దీనికి అతీతమైనటువంటి వాడు దత్తాత్రేయుడు. దత్తాత్రేయుని వర్ణించమమ్మ వేదమాత అంటే మౌనం వహించాయి వేదాలు, వర్ణించలేకపోయినాయి. అంత గొప్ప తత్వం అన్నమాట. కాబట్టి మనకి మిగతా క్షేత్రాల్లో మనము దేవుడందరినీ కూడా తిరుపతి, శ్రీశైలము, కాశీ ఇవన్నీ కూడా వాళ్ళన్నీ కూడా దైవక్షేత్రాలు, అవి తీర్థక్షేత్రాలు. అక్కడికి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు, అనుకోవచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ గానగాపురం అనుభవంలో, భక్తుల అనుభవంలో చెప్పుకునేది ఏమిటంటే దత్తాత్రేయ స్వామి వారి ఆజ్ఞ ఉంటేనే తప్ప ఆ భూమి మీదకి ఎవరు కూడా కాలు పెట్టలేరు. అంటే మామూలుగా అందరూ ప్రయాణాలు చేసుకుంటారు, ఏర్పాట్లు ఏదో ఒక అవాంతరం కల్పించేస్తాడు ఆయన. అలాగే ఇది సిద్ధ భూమి. ఇది ఏ కాలం నుంచి ఉంది అంటే కృతయుగం నుంచి ఉంది. ఇప్పుడు ఉదాహరణకి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం అయిపోయి కలియుగానికి వచ్చాం. అక్కడ ఋషులందరూ కూడా ఆ భూమిలో తపస్సు చేశారు. తపస్సు చేసిన తర్వాత అది కనుమరుగైపోయింది. కనుమరుగైపోతే మళ్ళీ అటువంటి ప్లేసు సిద్ధభూమి ఒకటి ఉంది సుమా అని ప్రజలందరికీ తెలియజేయడం కోసమే గురుదేవులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు 400 సంవత్సరాల క్రితం
మా మహారాష్ట్రలోని కారంజా అనేటటువంటి ఊరిలో పుట్టి ఇక్కడికి వచ్చి 32 సంవత్సరాల పైన ఈ యొక్క గణగాపుర క్షేత్రంలో ఉండి అనేకమైనటువంటి లీలలు భక్తులకు చేశారు, బాధలను పోగొట్టారు. ఆ తర్వాత శ్రీశైలానికి అంతర్ధానమైపోయారు. ఎందుకంటే మడి ఆచారాలు దెబ్బతింటున్నాయి. యవన రాజులు అంటే ముస్లిం రాజులు వీళ్ళంతా కూడా మ్లేచ్చులంతా కూడా వచ్చేస్తున్నారు, మడి ఆచారం దెబ్బతింటుంది అని గోమాంసం తినేటటువంటి వాళ్ళు వస్తున్నారు, ముట్టుకుంటే స్వామివారు అపవిత్రం అవుతారు, మడి ఆచారానికి భంగం కలుగుతుందని నరసింహ సరస్వతి స్వామి వారు శ్రీశైలం వెళ్ళిపోతూ భీమా అమరజా నది దగ్గర అక్కడ భీమా అమరజా నది సంగమం ఉందన్నమాట, అక్కడి నుంచి అంతర్ధానం అయ్యారు. అక్కడ ఆ క్షేత్రంలో నదులు 2 నదులు ఉన్నాయి. కృష్ణానదికి ఉపనది అయినటువంటి భీమానది, అలాగే దేవలోకం నుంచి పుట్టినటువంటి అమరజా నది. అమర అంటే దేవలోకం, అమృత బిందువు పైన ఆకాశం నుంచి ఒకటి చుక్క క్రింద పడితే జ అంటే పుట్టడం, అమర జ, అది ఆ నది పుట్టింది. ఈ 2 కలిసినటువంటి సంగమ ప్లేస్లోనే ఈ గాణగాపుర క్షేత్రం ఉండడం గొప్ప విశేషం. ఎప్పుడైతే మనము ఈ యొక్క సంగమ స్థానాల్లో, తీర్థక్షేత్రాల్లో సముద్ర స్నానాలు ఇలాంటివన్నీ చేస్తాం, పౌర్ణమి, రవి సంక్రమణం ఇలాంటి సమయాల్లో విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది. కాబట్టి ఇక్కడ సంగమం కాబట్టి, భీమా అమరజా నది సంగమం కాబట్టి ఇక్కడ భక్తులకి తీరని కోరిక ఉండదు. ఆయన భక్తుల పాలిట కామ ధేనువు. ఆయన ఆవును కూడా ఇదిగో ఇట్లా ఉండి ఎప్పుడు కూడా ఆ గోమాత ఉంటుంది, అలాగే 4 కుక్కలు ఉంటాయి, 4 కుక్కలు వేదాలు, సిద్ధాసనంలో ఉండి పద్మాసనంలో ఉండి ఆయన ఎప్పుడు కూడా తపోముద్రలో ఉంటారు. అంత ఈజీ కాదు. కార్చ వీరార్జునుడు అనేటటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక రాజకుమారుడు దత్తాత్రేయ స్వామి వారిని ఉపాసించడానికి వెళితే, వికలాంగుడు అతను, ఉపాసించడానికి వెళ్తే ఆయన్ని దత్తాత్రేయ స్వామి వారు ఏం చేస్తారంటే పిచ్చివాడి రూపంలో ఉంటాడు. పిచ్చివాడి రూపంలో ఉండి అమ్మాయిలతో ఉంటూ తాగుతూ ఇలాగా మాయ చేస్తాడనమాట. మాయ చేస్తే పరీక్షిస్తాడు గురువు కదా. అప్పుడు ఆయన్ని తన్నేస్తే కాలు, చెయ్యికి చెయ్యి, తలకాయ ఊడిపోతుంది కార్తవీర్యార్జునుడు. అయినా సరే గురువును వదలొద్దు ఆయన పాదాలని అని మంత్రి గారు చెప్తారు. అందుకు అలా పట్టేసుకుంటే అప్పుడు దత్తాత్రేయ స్వాముల వారు ఆయన్ని ఎలాంటి వరాలు ఇచ్చేశారో తెలిసే, ఏకంగా సహస్రబాహువులు ఇచ్చేశాడు, 1000 చేతులు ఇచ్చేశాడు. ప్రపంచం భూమండలానికి, భారతదేశం అప్పుడంతా కలిసి ఒకటే ఉండేది, మొత్తం ప్రపంచానికి ఆధిపత్యం ఇచ్చేశారు, చక్రవర్తిని చేసేశారు. ఒక భిక్షగాన్ని చక్రవర్తి చేసేటటువంటి శక్తి ఒక్క దత్తాత్రేయుడికి తప్ప ఎవరికీ లేదు. మామూలు ఇప్పుడు కూడా నార్మల్ హ్యూమన్ బీయింగ్, నేను పేదరికంలో ఉన్నాను స్వామి అని అంటే, కుచేలుడిని ఏ విధంగా అయితే శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ధనవంతుడిగా మార్చేశాడో, ఆ శ్రీకృష్ణ పరమాత్మ అవతారమే కాబట్టి దత్తాత్రేయ స్వామి వారు గురు రూపంలో వచ్చారు కాబట్టి ఆయన బిచ్చగాడిని కోటీశ్వరుని చేస్తాడు. అలాగే ఎవరైతే దత్త నామాన్ని చదువుతూ ఉంటారో అటువంటి వాడిని దగ్గరికి భటులు కాదు, యముడే భయపడతాడనమాట రావడానికి. అంత శక్తివంతమైనటువంటి సాధన ఈ యొక్క దత్తాత్రేయ సాధన. అలాగే దత్తాత్రేయ స్వామివారు ఎంత అపార కృపామయుడంటే, మనం బ్రహ్మలోకం, ఇప్పుడు మనం భూమిలోకంలో ఉన్నాం, పురాణాలన్నీ చెప్తున్నాయి బ్రహ్మలోకం, విష్ణులోకం, రుద్రలోకం అని. ఆ లోకాలు ఎక్కడున్నాయో తెలియదు, మనం ఎప్పుడు ఎలా వెళ్ళాలో తెలియదు. అటువంటిది ఆయన ఏం చేస్తాడంటే, ఆయన సాక్షాత్తు గురు రూపంలో, అరే పాపం వీళ్ళు నా బిడ్డలు రాలేకపోతున్నారని చెప్పేసి వాళ్ళు ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేస్తారంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి ఏకత్రయ రూపంలో, దత్తాత్రేయ రూపంలో ఒక మాస్టర్ లాగా వచ్చారు. ఇక్కడ మనకి గాణగాపురంలో ఏముంటుందంటే, భీమా అమరజా నది సంగమంలో అక్కడ గురుస్థాన్ అని ఉంటుంది, మేడి చెట్టు ఉంటుంది. ఆ మేడి చెట్టు మొదల్లో ఈయన దత్తాత్రేయ స్వామి వారు, ఆయన భార్య అయినటువంటి అనఘాదేవి ఇద్దరు ఉంటారు. 64 యోగిని గణాలు ఉంటారనమాట ఇక్కడ. అలాగే అక్కడ ఈయన దేవాలయం ఉంటుంది. దీన్ని భక్తి స్థానము అంటాం. ఆ తర్వాత కొంచెం దూరం వెళితే అక్కడ కర్మస్థానము అంటాము. ఆ కర్మస్థానంలో నిర్గుణ మఠం ఉంటుంది. ఆ నిర్గుణ మఠంలో ఆయన కర్మలు తొలగిస్తాడు. కర్మల్ని తొలగించేటటువంటి ఏకైక శక్తి ఒక్క దత్తాత్రేయుడికే ఉంది. తర్వాత ఇంకొంచెం దూరం వెళితే, 1 కిలోమీటర్ దూరం వెళితే మనకి కల్లేశ్వరము అని ఉంటుంది. అక్కడ స్వయంభూ శనీశ్వరుడు ప్లస్ ఈ కల్లేశ్వరుడు ఉన్నాడు. కల్లేశ్వర స్వామి వారిని పూజించినట్లయితే అక్కడ గురుదేవులైనటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారు ఏం చెప్పారంటే, ఈ యొక్క దీన్ని శ్రీశైలంలో ఉన్నటువంటి శివుణ్ణి ఆరాధించినట్టు అని చెప్పారమ్మా. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్స్ అమ్మా. ఆదిత్యరామ్ గారు నమస్కారం అండి. దత్తాత్రేయ మీద ఒక సాంగ్ పాడరా? తప్పకుండా అండి. జయ గురుదత్త. దత్తాత్రేయం మహాత్మానం
వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు దత్తాత్రేయ పాహి మాం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 బ్రహ్మ విష్ణు మహేశ్వర దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర దత్తాత్రేయ 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 పాగి మాం దత్త గురు గురు దత్త రక్షమ దత్తాత్రేయ పాగి మాం దత్త గురు రక్షమ దత్తాత్రేయ పాగి మాం దత్త గురు రక్షమ దత్తాత్రేయ పాగి మాం దత్త గురు రక్షమ జయ గురు దత్త పాగి మాం